క్యాష్లెస్ ఎకానమీ దిశగా దేశాన్ని నడిపించడం ప్రధాన లక్ష్యంగా అరుణ్ జైట్లీ బడ్జెట్లో చెప్పడం జరిగింది. స్వైపింగ్ మిషన్లో ఐరిష్ యంత్రాలను కూడా వాటి ధరలు కూడా తగ్గుతాయని అంటూ ఉన్నారు. ఆధార్ బేస్డ్ క్యాష్లెస్ ఎకానమీ దిశగా దేశాన్ని నడిపించబోతున్నామని అంటూ కూడా ఆర్థిక మంత్రి ప్రకటించడం జరిగింది. ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది? రాంబాబు గారు, మీరు బ్యాంకింగ్ సిస్టంలో ఉన్నారు, ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి? క్యాష్లెస్ వైపు ఎంతవరకు వెళ్ళటానికి దేశం ముందంజలో ఉండే అవకాశం ఉంది? గవర్నమెంట్ పుష్ చేస్తే అది వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉందా? తప్పనిసరిగా ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు బేసికల్గా ఈ ప్రభుత్వానికి ఎక్కువ మంది ట్యాక్స్ అవైడర్స్ ఉన్నారు కాబట్టి ట్రాన్సాక్షన్స్ అన్నీ నగదు రూపంలో కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగిన రోజున దాని మీద తప్పనిసరిగా రిటర్న్స్లో వాటి చూపించే అవకాశం. ఏ రకంగా సాధ్యం? 3 లక్షల కంటే ఎక్కువ డబ్బుతో క్యాష్తో ట్రాన్సాక్షన్ చేయకూడదు అని అంటున్నారు. ఇంకోవైపున కరెంట్ అకౌంట్ మీద ఉన్న లిమిట్స్ ఎత్తేసారు, రేపు సేవింగ్ అకౌంట్స్ మీద లిమిట్స్ ఎత్తేస్తారు. సిస్టంలోకి దాదాపు ఇప్పటికే 9 లక్షల కోట్ల పైన మనీ వచ్చేసింది ఆన్ రికార్డ్స్ ప్రకారం, ఇంకా ఎక్కువ కూడా వచ్చి ఉండొచ్చు. సో మనీ మళ్ళీ సర్క్యులేషన్ స్టార్ట్ అయింది. ఏ రకంగా కట్టడి చేసే అవకాశం ఉంది? ఎంతవరకు పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి? అంటే ఇప్పుడు డిజిటల్ ఎకానమీ అనేటటువంటి సబ్జెక్ట్ని కనుక మనం చూస్తే క్యాష్ ఎకానమీతో 3 లక్షలకే పరిమితం చేశారు కాబట్టి జరిగేటటువంటి లావాదేవీలు 3 లక్షల కంటే మించి ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు అనేటువంటి నిబంధన పట్టుకొస్తారు. బట్ అది ప్రాక్టికల్ ఆచరణ సాధ్యమా? ఆచరణ సాధ్యం అంటే ఇప్పుడు తప్పనిసరిగా 3 లక్షల పైన, ఇప్పుడు నేను 3 లక్షల కంటే ఎక్కువ 5-10 లక్షలతో నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నాను, ఒక యంత్రాంగం తయారు చేస్తామని అంటూ ఉన్నారు, విజిలెంట్ యంత్రాంగం తయారు చేస్తాను. ఎంతమందిని పట్టుకుంటారు? ఎక్కడని పట్టుకుంటారు? ఇప్పుడు దేశంలో ఎక్కడెక్కడ క్యాష్ ఉందో ప్రభుత్వాలకు తెలియదా? విజిలెన్స్ డిపార్ట్మెంట్లకు తెలియదా? పోలీసులకు తెలియదా? ఇప్పటి వరకు చేయింది, ఇప్పుడు కొత్తగా ఎంతవరకు చేసే అవకాశం కనిపిస్తుంది? ప్రాక్టికల్గా ఇవన్నీ కూడా సిబ్బంది కొరత ఉంటుంది కాబట్టి ఎంతమందిని సిబ్బందిని రిక్రూట్ చేసినా కూడా ఇవంత ఈజీయే కాదు. అందుకనే ఈ ప్రాసెస్లో డిమానిటైజేషన్ జరిగే ప్రాసెస్లో మోడీ గారు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ 1,00,000 మందినైనా సరే నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసి స్వాతంత్రం నాటి నుంచి జరిగిన ట్రాన్సాక్షన్లు తవ్వుతారన్నారు. అంటే ఎంత కసి కోపం ఎట్లా ఉందనంటే ట్యాక్స్ అవైడర్స్ ఎక్కువ ఉన్నారనేటటువంటి కోపం కూడా కావచ్చు. బట్ ఆ కోపం రియాలిటీలో ఆ టార్గెటెడ్ గ్రూప్ని అడ్రస్ చేయలేకపోయినారు. ఇప్పుడు ఆక్స్ఫామ్ అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి ఒక సర్వే కనుక చూస్తే దానిలో ఏమన్నారు, 70% మంది ప్రజల దగ్గర ఏదైతే సంపద ఉందో అది కేవలం 58 మంది దగ్గరే ఉందన్నారు. ఆ వివరాలు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లే, వీళ్ళకి కూడా తెలుసు. అంటే ఏమిటి, 80 కోట్ల మంది దగ్గర ఉండేటటువంటి సంపద కేవలం 58 మంది దగ్గర. అదే సర్వే ఇంకోటి ఏం చెప్పింది, 40 కోట్ల మంది దగ్గర రెండో పూట తిండి తినడానికి లేదన్నారు. అంటే మీరు ఓవరాల్గా ఒక్కొక్కరిని కనుక ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతే మిగిలిపోయినటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే ఉన్నాయి నల్ల డబ్బు కానీ సంపదలు కానీ ఇంకోటి కానీ. అవన్నీ వదిలిపెట్టి ఇంకో దాంట్లోకి వెళ్ళటం అనేటటువంటిది వాళ్ళకు ఒక మైండ్లో ఉంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రూపంలోనే వీళ్ళందరినీ మనం కట్టడి చేయగలుగుతాం అనేటివి. పోనీ దాన్ని స్వాగతిద్దాం దానికి. బట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి అనేక రకాలైన క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇవాళ నగదు రూపంలో చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ మీద ఏ రకమైనటువంటి సర్వీస్ ఛార్జెస్ లేకుండా నీతి నిజాయితీతో బతికేటటువంటి వాళ్ళు చాలామంది ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. బట్ అందరినీ మీరు డౌట్ చేసి ఈ రూపంలోనే మీరు ట్రాన్సాక్షన్ చేయండి అన్నప్పుడు నాకు నగదు రూపంలో జరిగేటటువంటి వెసులుబాటు ఇక్కడ కల్పిస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ ద్వారా అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకునే వాళ్ళకి అట్రాక్షన్ ఏమి స్కీమ్స్లో ఈరోజు బడ్జెట్లో కనిపించలేదు. ₹1,00,000 మీరు కనుక సంవత్సరం మొత్తంలో డిజిటల్ ఎకానమీ ద్వారా స్పెండ్ చేసిన వాడికి 10% ట్యాక్స్ ఎగ్జంప్షన్ అలాంటిది ఏదైనా ఇవ్వటం ద్వారా, బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా ఉపయోగం జరుగుతుంది కదా. ఇవ్వలేరు, పెంచొచ్చు, ఆ రకంగా పెంచొచ్చు కదా. అలా కాకుండా మీరందరూ డిజిటల్, నేను చెప్పాను మీరందరూ డిజిటల్ ఎకానమీ ఫాలో అవ్వండి అని అంటే ఎలా సాధ్యం? ప్రజల భాగస్వామ్యంతో జరగాలి తప్పిస్తే ఇంత పెద్ద దేశంలో నేను తీసుకున్నాను, నాకు కల వచ్చింది కాబట్టి మీరు చేయాలంటే సాధ్యం కాదు. ఒకవేళ చేద్దామని ప్రయత్నం చేసినా కూడా బ్యాంక్ ఎక్స్టెండ్ చేసేటటువంటి ఏ సర్వీసు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. ప్రతిదీ ఛార్జబులే. ఇవాళ మీరు 2-3 నెలలు దానికి ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు, 4వ నెల నుంచి ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు ఒక ఏటీఎం మిషన్ తీసుకుందాం. ఏటీఎం మిషన్ ఆన్ సైట్ అయినా ఆఫ్ సైట్ అయినా దానికైతే రెంట్ పే చేయాల్సి వస్తుంది, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ 3-8 గంటల చొప్పున 3 గార్డ్స్ని తఫతఫాలుగా కనుక పెడితే మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం 10,000 రూపాయలు పే చేయాలి, అంటే 30,000 పే చేయాలి. ఏ రూపంలో చూసినా 70-80 వేల రూపాయలు నెలకి బ్యాంక్ ఖర్చు అవుతుంది. మరి ఏటీఎం ట్రాన్సాక్షన్స్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎట్లా ఇవ్వగలుగుతారు? మీరు ఏ రకంగా ఛార్జ్ చేయకుండా ఏ సర్వీస్ అయినా కూడా ఛార్జబులే. ఇక్కడికి వచ్చేటటువంటి ఒక ఇబ్బంది కూడా ఏంటంటే డిపాజిట్ ఏదైతే వాళ్ళ బ్యాంకింగ్ సిస్టంలోకి వస్తుందో రేపటి నుంచి ఆ డిపాజిట్ అన్నది కార్పొరేట్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది, అది ప్రైవేట్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. ప్రైవేట్ వ్యాలెట్స్, క్లోజ్డ్ వ్యాలెట్స్ అనేకం రేపొద్దున బయలుదేరిన వచ్చేసినాయి.
చాలా మంది బయలుదేరుతారు. ఒక సెల్ ఫోన్ కంపెనీ వాడైతే మీ ఇంటి పక్కన ఉన్న చిల్లర కొట్టి మీ బ్యాంక్ అంటున్నాడు. క్యాంపెయిన్ నడుస్తుంది. రేపటి నుంచి డిపాజిట్ బ్యాంక్ లోకి తక్కువ వస్తుంది, ఆ డిపాజిట్ అంతా కార్పొరేటైజ్ అవుతుంది. అది రైట్. ఒకసారి సాగర్ ఒపీనియన్ అడుగుదాం. సాగర్ గారు ఏ రకంగా చెప్తారు? నేను కలగన్నాను, మీరందరూ కల ఫాలో అవ్వండి అని అనటం వల్ల దేశమంతా నేను చెప్పాను కాబట్టి డిజిటల్ ఎకానమీ వైపు వెళ్ళే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? డిజిటల్ ఎకానమీ నాకు ట్యాక్స్ 33% ట్యాక్స్ కట్టి నాకు శాలరీ వచ్చిన ఆ శాలరీని నేను ఇప్పుడు నగదు రూపంలో ఖర్చు పెడుతున్న వాడిని నేను క్యాష్ రూపంలో కాకుండా కార్డు రూపంలో ఖర్చు పెట్టాలంటే నాకు ఏదో ఒక బెనిఫిట్ జరగాలి కదా. సామాన్యుడు ఆలోచించేది అది. అయితే ఇది మహా సంస్కరణలో భాగమే రజనీ గారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం 2 యాంగిల్స్ నుంచి చూడాలి. ఒకటి బ్లాక్ మనీ హోల్డర్స్ యాంగిల్ నుంచి, ఇంకొకటి వినియోగదారుల గురించి, అంటే క్రియేటర్స్ అండ్ కన్జ్యూమర్స్. మనం ఎప్పుడు కూడా కన్జ్యూమర్ సైడ్ నుంచి చూసి మనకు ప్రోత్సాహకాలు లేవు కదా డిజిటల్కి ఎట్లా పోవడం అన్నది వస్తుంది ప్రశ్న. ఇంకొక సైడ్ నుంచి ఏం చూడాలంటే 90% బిజినెస్ డిక్లేర్ కాబట్టం లేదు ఈ దేశంలో. కాబట్టి ఒకటి నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత, అది కౌంటర్ ఫీటు టెర్రరిస్ట్ ఫండింగ్ పక్కకు పెడితే, రెండవది అసలు రియల్ జీడిపి లేదు ఇక్కడ, ఇదంతా ఫేక్ జీడిపి. సో రియల్ జీడిపి తర్వాత లార్జర్ జీడిపి అంటే మీరు ఒకసారి ఆలోచించండి, 3 లక్షల పైగా మనం ట్రాన్సాక్షన్ చేయలేము అంటే డిక్లేర్ చేయాల్సి వస్తుంది కదా. మీరు చేసే బిజినెస్ ఇప్పుడు 10% డిక్లేర్ చేస్తూ ఉంటే, మీరు సుల్తాన్ బజార్ నుంచి తీసుకుంటే స్టాక్ మార్కెట్ దాకా అండర్ ఇన్వాయిసింగే, జీరో బిల్లింగ్ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా. అది ఎప్పుడైతే బాగుపడుతుందో మల్టీ ఫోల్డ్ జీడిపి గ్రోత్ అవుతుంది, అదే రియల్ ఎకానమీ అవుతుంది. కానీ పాయింట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని ప్రోత్సాహకాలు ఇచ్చి పెంచొచ్చు. తర్వాత మీరు అనేది 100% రైట్, ప్రోత్సాహకాలు ఉండాల్సిందే. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చీపర్ కావాల్సిన అవసరం ఉంది. ద క్యాష్ ఈజ్ కాస్ట్ ఉందో దాన్ని ప్లాన్ ఏది? బడ్జెట్ లో ప్లాన్ ఏది రజనీ గారు? బడ్జెట్ లో ప్లాన్ ఎక్కడ? ప్లాన్ కాదు, ఆల్రెడీ నడుస్తా ఉంది కదా. ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని ప్రమోట్ చేసే విధంగా బ్యాంకింగ్ వ్యవస్థని మనం ఒక రీడైరెక్ట్ చేస్తా ఉన్నాం. రెండోది 3 లక్షల కంటే ఎక్కువ మీరు కొనలేరు. ఇప్పుడు మీరు ఒక కెమెరా కొంటా ఉన్నారు, అది 6 లక్షలు, మీరు క్యాష్ లో కొంటా అంటే ఇవ్వలేరు. ఇట్ విల్ బి అ వయలేషన్. మీరు అంతే చూస్తున్నారు, చట్టం ఇది. మీరు అంతవరకే చూస్తున్నారు. కానీ ఇంకా క్యాష్ పెట్టి నడిపించే వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల కొంతమంది వ్యాపారస్తులు బలవంతంగా, ఇప్పుడు నేను కార్డు ద్వారా ఖర్చు పెట్టాలని నాకు ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారస్తులు కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదిగో నువ్వు క్యాష్లోనే మాత్రమే ఖర్చు మేము తీసుకుంటాం అని, కొంతమంది క్యాష్లో తీసుకుంటే నీకు ఒక 2,000 రూపాయలు తగ్గిస్తామని, ఇట్లా రకరకాల రూపంలో కన్జ్యూమర్ వాడి పాయింట్ ఆఫ్ లో వాడు ఏమనుకుంటాడు, వాడికి 1,000 రూపాయలు మిగిలిన చాలనుకొని వాడు క్యాష్ ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది బ్యాంకులోంచి తీసి. మరి అంటే నువ్వు ఆ సిస్టమ్ ని కంట్రోల్ చేయకుండా ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత రజనీ గారు, అది చట్ట వ్యతిరేక చర్య కాబట్టి వినియోగదారుడు రిపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు వ్యాపారులు కూడా భయపడతారా లేదా? ఇప్పుడు 3 లక్షల కంటే నువ్వు క్యాష్ ఎక్కువ తీసుకోవద్దంటే మల్టిపుల్ బిల్స్ చేయాలి. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర స్క్రూటినీలో భయపడతారు కదా, భయం అయితే ఉంటది కదా. బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వస్తున్న బేగం బజార్ ఏరియాలో ఒకసారి చూడండి, అక్కడ కోట్ల రూపాయల వ్యాపారం చేసేవాడికి కనీసం బ్యాంక్ అకౌంట్ ఉంది. నేను అందుకనే చెప్తా ఉన్నా, అది అట్లనే నడవనిచ్చే పరిస్థితి ఉండొద్దు కదా అంటా ఉన్నా. ఇప్పుడు మీరు బేగం బజార్, సుల్తాన్ బజార్లో 6x6 ఒక చిన్న 6x6 రూమ్లో కోట్ల టర్న్ ఓవర్ జరుగుతాయి. అవన్నీ మనకు చూపిస్తా ఉన్నారా? 10% కూడా అది బిల్ కావు. కాబట్టి అట్లీస్ట్ దాని నుంచి ఒక 20-30% బిల్ అయినా కూడా భారతదేశ జీడిపి పెరుగుతుంది, రియల్ జీడిపి బయటకు వస్తుంది కదా అన్న దానికి ఆ డైరెక్షన్ లోనే సంస్కరణలన్నీ నడుస్తాయి. మీరు సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? క్యాష్లెస్ వైపు దేశం వెళ్తుందని చెప్పి అనుకుంటున్నారా? ఎందుకంటే 60 కోట్ల మందికి ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ లేవు దేశంలో. అంటే సగం జనాభాకి బ్యాంకులు ఎలా ఉంటాయో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు ఉన్నారు. అలాంటి చోట్ల మన దగ్గర క్యాష్లెస్ సాధ్యమవుతుందా? నేను మీతో కంప్లీట్గా అగ్రీ చేస్తా ఉన్నాను. క్యాష్ లెస్ సాధ్యం కాకపోవచ్చు ఇమీడియట్గా, కానీ లెస్ క్యాష్ ఎకానమీ అయితే సాధ్యం అవుతుంది. లెస్ క్యాష్ ఎకానమీ వైపు మనం అడుగులేస్తే ఒక రోజు కాకపోతే ఒక రోజు మనం ఉన్నామో పోతామో, దాని తర్వాత అయినా కూడా క్యాష్లెస్ ఎకానమీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నాకు ఒక చిన్న రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ అది కరెక్ట్, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే కరెక్ట్ చేయండి. నవంబర్లో డిమానిటైజేషన్ చేశారు, November 8. డిసెంబర్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ బాగా భారీ ఎత్తున పెరిగినాయి. తర్వాత జనవరి నుంచి 16% పెరిగినాయి. జనవరి నుంచి పూర్తి స్థాయిలో డిక్లైన్ అవుతూ ఉంది. అంటే ఎవరైతే క్యాష్లెస్ వైపు వెళ్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి నగదు ఖర్చు పెట్టడం మొదలు పెట్టారు. దీని అర్థం ఏమవుతుంది? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేవాడు, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసేవాడు కూడా అవసరం ఉంటే, చేతిలో డబ్బు ఉంటే డబ్బే ఖర్చు పెడతాడు, ఆన్లైన్ చెయ్యడు. అలాంటప్పుడు దేశం ఏ రకంగా ముందుకెళ్తుంది? మీ దగ్గర ప్రణాళిక లేకుండా ఊరికే మాటలు చెప్తున్నారు పార్లమెంట్లో బడ్జెట్ సందర్భంగా అనే పాయింట్ వస్తుంది.
రజనీ గారు ఊరికే మాటలు చెప్పాల్సి ఉంటే చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు అన్నది 100% కరెక్ట్. జనవరి నుంచి ఎప్పుడైతే వెసులుబాటు వచ్చిందో మళ్ళీ క్యాష్ వైపు పోతా ఉన్నారు. ఎందుకంటే క్యాష్ సులభతరం అయిపోతుంది, కన్వీనియంట్ అయిపోతా ఉంది. అందుకనే అక్కడ ఎక్సైజ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ తగ్గిస్తూ ఆ మెషిన్స్ ఏదైతే అవసరం ఉంటాయో వాటిని ఉపయోగించుకునే విధానం చేస్తా ఉన్నాం. ఇంకొకటి 3 లక్షలకి క్యాష్ రిస్ట్రిక్షన్ చేయడం కూడా దానికోసమే. క్యాష్ వైపు పోకుండా పెద్ద ఆచరణ 130 కోట్ల దేశం, చేయడం కూడా దానికోసం. 130 కోట్ల దేశం ఆచరణలో 3 లక్షల కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవాడిని పట్టుకోవడానికి మీ దగ్గర ఎంత యంత్రాంగం కావాలి? ఆ యంత్రాంగం ఎంత అవినీతి లేకుండా ఉంటుంది? ఆ యంత్రాంగాన్ని బ్రైబ్ చేసే వ్యవస్థ ఇంకో పెద్ద వ్యవస్థ తయారు చేస్తే దాన్ని మళ్ళీ పట్టుకోవడానికి ఇంకో యంత్రాంగం పెట్టాలి. ఎలా ఇది? అవసరం లేదు రజనీ గారు, అవసరం లేదు. ఒక బ్యాంకింగ్ రంగ వ్యవస్థలో మీరు ఒక చిన్న అల్గారిథం పెట్టుకుంటే 3 లక్షల కంటే ఎక్కువ అది యాక్సెప్ట్ చేయదు క్యాష్. అది నెంబర్ 1. తర్వాత ఇప్పుడు రేపు పొద్దున స్క్రూటినీస్ ఉంటాయి కదా. ఎప్పుడైతే మీరు 3 లక్షల కంటే ఎక్కువ క్యాష్ తీసుకురావద్దు అంటే వాడు 4-5 ఎంట్రీలు చేయాల్సి వస్తుంది. సో ఒకటే ట్రాన్సాక్షన్ లో 4-5 ఎంట్రీలు చాలా ఈజీగా పట్టుకోవచ్చు. దీనికి చాలా సలహాలు చాలా మంది ఉన్నారు. జీవిరెడ్డి చెప్తారు దీనికి అంటే 3 లక్షలు. ఇప్పుడు ఈ క్యాష్లెస్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చిందంటే డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఫిజికల్ క్యాష్ సర్ప్లస్ తక్కువైంది మార్కెట్లో. తక్కువ అయిన తర్వాత దాన్ని వీళ్ళు సర్దుబాటు చేయలేక ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ తీసుకొచ్చిన డెసిషన్ ఇది. అంతకుముందు ఎప్పుడు రాలేదు, క్యాష్లెస్ డిజిటల్ అనేది ఎప్పుడు రాలేదు. ఈ నవంబర్ 8 తర్వాత వీళ్ళు కొత్త కరెన్సీని సడన్గా తీసుకెళ్ళాక ఓవర్ నైట్లో తీసుకున్నారు ఆ డెసిషన్ని. క్యాష్లెస్ తీసుకెళ్ళి డిజిటల్ చేస్తే కొంత మేరకు మనకు ఈ నగదును అనేది అందుబాటులో తీసుకోవడం బడ్డం తగ్గుతుంది అనుకున్నారు. ఇప్పుడు ఆ పులి మీద ఎక్కారు, ఇప్పుడు దిగలేకపోతున్నారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ దొంగలను చూస్తున్నారు జనాన్ని, బిజినెస్ పీపుల్. ఏంటంటే రజనీకాంత్ గారు చెప్పినట్టు సాగర్ గారు కంపెనీకి మేమే పైసలు పేటిఎం అన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పేటిఎం లో ఎవరెవరు షేర్ హోల్డర్స్ తెలియదు కాదు. మీ పార్టీకి చాలా దగ్గరైన అదానీ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు దానిలో పెద్ద స్టేక్ హోల్డర్. సో సాగర్ గారు ఇక్కడ ఇప్పుడు పేటిఎం అత్యధికంగా ప్రణాళిక అయితే ఉంది కదా. పేటిఎం డిమానిటైజేషన్ తర్వాత లబ్ధి పొందిన వాటిలో పేటిఎం నెంబర్ 1, తర్వాత రిలయన్స్ జియో. ఈ రెండే లబ్ధి పొందినాయి. ఈ రెండు బీజేపీకి బ్యాక్ ఉన్న కార్పొరేట్ కంపెనీలు. కంపెనీలే కదా లబ్ధి పొందితే తప్పే ఉందండి. మన కంపెనీలు వేరు, మా ఇండియన్ కంపెనీలు పెద్ద నష్టం లేదంటారు. మన కంపెనీలు వేరు, పరవాడి కంపెనీలు వేరు. తప్పే ఉంది. వ్యాపారం చేసేవాడు బాగుపడితే తప్పే ఉంది, మనం ఎందుకు బాధపడాలి? సో అంటే ఈ కంపెనీలు బాగు చేయడం కోసం ఈ స్కీములు తీసుకొచ్చారా? ఒక్క నిమిషం. ఇండియన్ కంపెనీ ఇండియన్ కంపెనీలే బాగుపడ్డాయనే మాట అది నిజం అని చెప్పింది ఆయన. ఇండియన్ కంపెనీలే కానీ ఇండియన్ కార్పొరేట్ అయినా ఫారిన్ కార్పొరేట్ మాట్లాడుతుంది. ఎవరిని దెబ్బతీసి ఎవరిని లాభపరిచారు? భారతీయులే మీరు దెబ్బతీసింది. పేదవాడిని, కోటాను కోట్ల భారతీయులేగా అంటే వాళ్ళు భారతీయులు నిజమే, కానీ పోయింది ఎవరు ఈ దెబ్బకి? అలీబాబా చైనాకు సంబంధించిన చైనా వ్యాపారం. హార్లిక్స్ కూడా అమెరికాకి సంబంధించింది. అట్లనే ఆపేద్దామా? హార్లిక్స్ ఆపాలి కదా. మన దగ్గర వచ్చారు కదా గ్లోబల్ పతంజలి వచ్చారు కదా మన దగ్గర. సమర్థిస్తారా మరి? చైనానే సమర్థించాలి. నేను ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ప్రజలకు ఏది మంచి పని చేస్తే గవర్నమెంట్ మంచిదే, మంచి చేస్తే గవర్నమెంట్ మంచిదే. చేయట్లేదు కదా. ప్రజలకు ఏం చేస్తున్నారు మీరు? కోటాను కోట్ల మందిని కూడా ఇద్దరికి దేశం బాగుపడుతుంది. భారతదేశం బాగుపడాలని అనుకోని వాళ్ళందరికీ కూడా చాలా కష్టం అవుతా ఉన్నది. భారతదేశ భద్రత, అంతే కదా. నేను ఒక ట్రాక్ చూస్తున్నా సాగర్ గారు. నేను పోకపోతే ఎట్లా మీరు? నాకు అర్థం కాదు. సాగర్ గారు సాధ్యమవుతుందా కాదా పక్కకు పెట్టండి, మంచిదా కాదా? సాగర్ గారు నేను ఒక ట్రాక్ చెప్తాను. నవంబర్ 8 అర్ధరాత్రి మోడీ అనౌన్స్ చేసిన తర్వాత అందరూ సూపర్ డూపర్ నిర్ణయం అని అనుకున్నారు. 9వ తారీఖు ఉదయం ఇంక్లూడింగ్ నేను కూడా ఆ రోజు 8వ తారీఖు రాత్రి నేను అద్భుతమైన నిర్ణయాన్ని నేనే చెప్పాను. నేనే లైవ్ లోకి వచ్చి చెప్పాను. 9వ తారీఖు టిఫిన్ దొరక్క డబ్బులు జేబులో ఉండి తినడానికి తిండి లేక రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళని, షుగర్ పేషెంట్లు, బీపీలు డౌన్ అయ్యి వీళ్ళందరినీ చూసిన తర్వాత ఈ నిర్ణయంలో పెద్ద తప్పు జరిగిందని చెప్పి స్పష్టంగా అర్థమైంది. అప్పుడు ఆ రోజు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ దేశ ద్రోహులుగా చిత్రించబడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సోకాల్ బీజేపీ నాయకులు, బీజేపీ వింగ్స్కి సంబంధించిన వాళ్ళంతా. ఈరోజు అదే వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లేదు. డిమానిటైజేషన్ ఫెయిల్ అయింది.
డిమానిటైజేషన్ డబ్బులు ఎన్ని వచ్చినాయి, ఎంత వచ్చినాయి, దేశానికి ఎంత లాభం వచ్చిందో assumption చెప్పలేకపోతున్నారు. నిన్న మొన్నటి వరకు లైన్ లో నుంచోటానికి నుంచోలేకపోతున్న వాళ్ళంతా 100% సక్సీడ్ అయింది. అది మీరు అది డిక్లేర్ చేసుకుంటే చేయగలిగింది. డిమానిటైజేషన్ కష్టాలు 50 రోజులు అయితే 66 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కష్టాలను కూడా మనం లెక్క పెట్టాలి. మనం 50 రోజులకే చాలా కష్టపడిపోతే నీళ్ళ కోసం మంచినీళ్ళు లేకుండా కూడా నీళ్ళ లైన్ లో నిలబడ్డాం, మందులు లేక లైన్ లో నిలబడ్డాం, అడ్మిషన్స్ కి లైన్ లో నిలబడ్డాం. ఈ రోజు కూడా డ్రైనేజీలు లేవు. కష్టాలన్నీ లేకుండానే బతికినరా భారత ప్రజలు. సాగర్ 5 మేజర్ పాయింట్స్ ఏమని చెప్పగలుగుతారా డిమానిటైజేషన్ వల్ల దేశానికి, దేశ ప్రజలకు వనగూరింది? నేను దేశ పౌరుడిగా, నాకు ఇండివిజువల్ గా నేను 8 గంటల పాటు, మొత్తం 2 నెలల కాలంలో 8 గంటల పాటు ఏటీఎం ముందు నుంచోవటం తప్ప నాకు పెద్దగా దేశానికి కానీ నాకు కానీ ఒరిగింది ఏం కనిపించడం లేదు. అలా నాలాంటి వాళ్ళు కోట్ల మంది 10 చెప్పగలుగుతారు. రజనీ గారు మీరు టైం ఇస్తే దానికంటే ముందు 10 చెప్పగలుగుతా. 10 ఫలితాలు చెప్పగలుగుతా. 10 ఫలితాలు బీజేపీకి అనుకూలమైన ఫలితాలు, అంతకు మించి ఇంకేముండవు. భారతదేశానికి అనుకూలమైన ఫలితాలు చెప్పగలుగుతా. భారతదేశానికి ఎంత మంచి జరిగిందో డిమానిటైజేషన్ 1000 పాయింట్లు దేశానికి నష్టం జరిగినవి ఉన్నాయి. ఈ రోజు నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారు, దేశంలో కొనుగోలు శక్తి పడిపోయింది, దేశంలో అభివృద్ధి తగ్గింది అని నిన్న రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పడం జరిగింది. అంతకంటే మేజర్ ఇంకేం అవసరం లేదు. పన్ను ఏదైనా చెడిపోయిన పన్ను పీకేటప్పుడు కొంచెం సేపు నొప్పి అయితే ఉంటది కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మోడీ దగ్గర నుంచి సాగర్ వరకు కాకుండా పెయిన్ టెంపరీ, మోదీ దగ్గర నుంచి వాడికి పెయిన్ ఉండదు కదా. మోదీ దగ్గర నుంచి సాగర్ వరకు బాగా మాటలు చెప్తారు, కానీ ఆచరణ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. బాగా ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ సూపర్ ఉంటుంది. ఒక 5 మంది వచ్చిర్రా, కాంగ్రెస్ వాళ్ళు వెనకాల చెప్పండి. 5 మంది. ఒక ర్యాలీ జరిగిందా? ఒక బహిరంగ సభ జరిగిందా? జనమే క్రైటీరియా కాదు. ఈ దేశంలో జనమే క్రైటీరియా కాదు. ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఆమోదించిన దాన్ని మనం కాదంటే ఎట్లా? ఇక్కడ కృష్ణసాగర్ గారు, మనం డిమానిటైజేషన్ ప్రాసెస్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది కూడా టోటల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే భారత వ్యవస్థలో జీడిపీలు కానీ లేకపోతే ఎకనామిక్ సర్వే కానీ ఇవన్నీ ఇచ్చేటప్పుడు గత 67 సంవత్సరాలుగా ఒక ఫిక్స్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్ అయితే ఉన్నదండి. ఇక్కడ ఎవ్వరు కూడా దాన్ని మనం ఫేక్ జీడిపి లేకపోతే ఇంకోటి అనే మాటలు మనం దయచేసి వాడద్దు. ఇది ఒక ఎకనామిస్ట్గా ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అంటే మీరు అకౌంటెంట్ కదా? కాదండి, ఒక్క నిమిషం ఆగండి సాగర్ గారు, ఒక్క నిమిషం మీరు ఆగండి సాగర్ గారు ఆగండి. ఫేక్ జీడిపి అంటే లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చింది ఫేక్ జీడిపినా? ఆ మాటలు బీజేపీ స్పోక్స్ పర్సన్ కాబట్టి నిజం అనుకోవాలి. ఇక్కడ ఒక ఇమాజినరీ కాదండి, అది వాస్తవం అండి, వాస్తవం అండి, అది వాస్తవం. అరుణ్, మరి ఇప్పుడు అది మనం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళం ఏం చెప్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఇవాళ నేను చెప్తున్నాను, నేనే విన్నాకే చెప్తున్నాను, విన్నాకే చెప్తున్నాను. అరుణ్ జైట్లీ ఈ రోజు 7.7 జీడిపి అన్నారు, అది కూడా ఫేక్ అయినా, అది కూడా ఇమాజినరీ అయినా? వారే అన్నారు మనకి వాట్ వి నీడ్ ఇస్ a clear bigger and real GDP. This is not a real GDP, obvious. అది అంటే ఏంటది మీరు చెప్తుంది? తప్పు చేసినట్టు 3 సార్లు చెప్తాము. సాగర్ గారు ఒక్క నిమిషం, ఈ రోజు బిజినెస్ ఏదైతే డిక్లేర్ చేస్తున్నారో భారతదేశంలో ఈ రోజు ఆగితే సాగర్ గారు, ఇవాళ వాస్తవంగా ఎన్ని పన్నులు వచ్చాయి, ఎంత జరిగింది, ఎంత టాక్సేషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, ఇవన్నీ కూడా సర్టన్ ప్రొసీజర్ ఉందండి. ఆ ప్రొసీజర్ ప్రకారం నేను ఒక ఎకనామిస్ట్గా గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఇవన్నీ చూస్తున్నానండి. అది వాస్తవికతను దృష్టించేది. బడ్జెట్ ముందు పెట్టే ఎకనామిక్ సర్వే ఎందుకు పెడతారంటే అది ఒక సపరేట్ ఇండిపెండెంట్ ఎంటిటీగా జరిగి వాస్తవికతను ప్రతిబింబించడానికి పెడతారండి. ఇందులో దాన్ని మనం ప్రజలను కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వాస్తవికతను ప్రతిబింబించేదే ఎకనామిక్ సర్వే, దాని ప్రకారం వెళ్తారు. నిన్న వాస్తవికతలో ఎకనామిక్ సర్వేలో డిమానిటైజేషన్ వల్ల కొంత నష్టం జరిగింది అనేది చెప్పారు. అది ఏమండి, మీ బీజేపీ గవర్నమెంట్ ఏమండి వినండి, ఫైనాన్స్ మినిస్టర్ గారు జెట్లీ గారు పెట్టిన దాన్నే మీరు ఫేక్ అంటే అర్థం లేదండి ఇందులో. ఫండమెంటల్ ఇన్పుట్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అరుణ్ జైట్లీ గారు పెట్టిన జీడిపిని, ఆ లెక్కల్ని, ఎకనామిక్ సర్వేనే ఫేక్ అని మీరంటే నేను చేయగలిగింది ఏం లేదు. వీఆర్ సపోర్టింగ్.
వారు అన్నారంటే ఇంకేముంది ఇక వారే అన్నారు. మీరే announce చేసేయండి. వారు already BJP press meet పెట్టి. రియల్ జీడిపి 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 ఫేక్, ఎకనామిక్ సర్వే ఫేక్, బడ్జెట్ ఫేక్, తర్వాత డిమాండేషన్ ఫేక్, అన్ని ఫేక్. ఈ రోజు భారతదేశ జీడిపి క్యాలిక్యులేషన్ faulty calculation, whatever we are presenting is a fake GDP. Right. Final Final close చేద్దాం. fundamentals is a fallacy. రైట్, క్లోజ్ చేద్దాం. ఇవన్నీ కూడా రాంగ్ ఇన్పుట్స్ తోని బిల్డ్ చేసిన జీడిపి Right. ఇది. Closing అది చేస్తూ- నేను కాదు, అరుణ్ జైట్లీ గారు అన్నారు ఈ రోజు. 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు సాగర్ గారు? క్లోజ్ చేస్తూ బడ్జెట్ కి ఎన్ని మార్క్స్ వేయొచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? బడ్జెట్ ఏమీ సంచలనాలు జోలికి పోకుండా సాదా సీదాగా మామూలుగా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఎలక్షన్ బేస్డ్ బడ్జెట్ కాబట్టి బహుశా ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ Reserve చేశారు ఇప్పుడు, next year చేసుకుంటారు. ఈ బడ్జెట్లో మాత్రం 10కి ఒక 2-3 మార్కులు మాత్రం ఇవ్వచ్చు. రైట్, మీరు సేమ్ రాంబాబు గారితో ఏకీపిస్తారు. 2-3 మార్కుల కంటే ఎక్కువ మీరు వేయలేరు. పాపరా గారు? ఎన్నికల్లో కూడా గెలవడానికి బల్కొట్టి బడ్జెట్ కాదు, ఎందుకంటే జనాలకు అర్థమైపోయింది దీనిలో కూడా ఏం లేదని. అసలు ఏం లేదు కాబట్టి తెలుసుకునే అవకాశం కాబట్టి ఏంటి దీనికి 10కి 2-3 మార్కులే, అంతకంటే మీరు అవి కూడా ఏంటంటే మరి 0 వేస్తే బాగోదని 2-3 వేస్తే మరి మర్యాద లేకుండా పాస్ మార్కులు వేస్తే ఉపయోగం మళ్ళీ లేదు. ఆయన కమ్యూనిస్ట్ అంటే అంటాడు ఆయన. మీ దగ్గరికి వస్తా సాగర్, ఒక నిమిషం సాగర్, మీరు ఏం చెప్తారు? అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్స్తో మెజారిటీకి లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు 70 సంవత్సరాలుగా కొన్ని రంగాలు నెగ్లెక్ట్ చేయబడిన రంగాలని అభివృద్ధి చేయడానికి పెట్టిన బడ్జెట్ అండి. దీనికి ఇమీడియట్ 1 డే 2 డే 4 నెలల్లో బెనిఫిట్స్ అయ్యారు. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. దీనికి చిన్న రాష్ట్రాలకి అట్లాగే గ్రామీణ భారతానికి మధ్య ఉపయోగాలు ఉంటాయి. గ్రామీణ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దీనికి ఎక్కువ మార్కులు వేయడానికి అవకాశం అయితే ఉంది. సాగర్ గారు, మీరు అనుకుంటున్న ఫేక్ జీడిపి బడ్జెట్ కి ఎన్ని వేయొచ్చు? ఫేక్ డిమానిటైజ్డ్ బడ్జెట్ అంటే నేనైతే 10కి 20 ఇస్తా గానీ మిగతా అమ్మో, వాళ్ళకి ఆ లెక్కలే లేవు. అంటే బడ్జెట్ బీజేపీ లెక్కలన్నీ ఇట్లానే ఉంటాయి, దొంగ లెక్కలు అన్ని దొంగ లెక్కలే, వాళ్ళకి వచ్చే మార్కులు వాళ్ళకి ఇచ్చుకున్నట్టున్నారు. దొంగ లెక్కలు అన్ని. అంటే వాళ్ళకి ప్రాబబ్లీ ఇంతకు ముందు క్లాసులలో వచ్చిన మార్కులు ఇచ్చుకున్నట్టున్నారు బడ్జెట్ కాబట్టి బడ్జెట్ కి మాత్రం 10కి మేము 20 ఇస్తాం. 20 వేసారంటేనే తెలుస్తుంది అక్కడ దొంగ లెక్కలు అని చెప్పి. రైట్, అయితే స్టాక్ మార్కెట్ మాత్రం వాళ్ళకి అంతకంటే ఎక్కువ వచ్చినట్లు మార్కులు. రైట్, స్టాక్ మార్కెట్ మాత్రం ఊహించిన విధంగా 500 పాయింట్లు, బిఎస్సి 500 పాయింట్లు, సెన్సెక్స్ 154 పాయింట్లు పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది.